భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ప్రెస్ మీట్. నీట్ వివాదంపై ఢిల్లీలో చెలరేగిన హింసాత్మక నిరసనలు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. వాళ్ళు ఏంటంటే మేనిఫెస్టో మర్చిపోతున్నారు. వాళ్ళ మేనిఫెస్టోనే వాళ్ళు పెట్టుకున్నామా పెట్టుకోలేదా అని చెప్పేసి వాళ్ళకి అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ వస్తుంది. ఇక వాళ్ళ మేనిఫెస్టో పేజీ నెంబర్ 24. దీనిలో ఏం చెప్పారంటే ఇందిరమ్మ ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇంటి స్థలంతో పాటు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని వాళ్ళే ప్రకటించారు, మనం చెప్పింది కాదు. దానికి మరి ఆల్రెడీ పేరు పెట్టారు కదా, పేరు పెట్టిన ఇంటికి మళ్ళీ నిన్న 1 లక్ష రూపాయలు బహుమానం ఇచ్చారు. ఎవరికి? ఒక నాగరాజు అని చెప్పేసి ఆయన ఎక్కడంటే నకరికల్ ఆయనకు నాగరాజు, కొండ నాగరాజు అంటే ఆయన 1 లక్ష రూపాయలు ఇచ్చారు. అరే పేరు పెట్టింది మీరే, ఇల్లు కట్టిస్తామన్నది మీరే, మళ్ళీ 1 లక్ష రూపాయలు ఆయనకి ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలే. సరే మీరు పెడితే ఏం పేరు పెడతారు? అయితే ఇందిరమ్మ పేరు పెడతారు. అన్నపూర్ణ పేరు తీసేసి ఇందిరమ్మ అని పెట్టారు. లేకపోతే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ ఎవరో ఒకరు ఆ గాంధీలే ఆ కాంగ్రెస్ పార్టీ పేర్లే పెట్టుకుంటారు. ఇక లేకపోతే రేపు పొద్దుగాల రేవంత్తో రేపోతే మరి ఇండ్ల మంత్రి అని పెట్టుకుంటుండక ఆయన ట్విట్టర్, ఆయన పేరు ఇండ్ల మంత్రి అట. లేకపోతే రాఘవ మంత్రి అని పెట్టుకుంటాడు రేపు పొద్దుగాల. వాళ్ళ కంపెనీ పేరు కూడా ఉంది, రేపు పొద్దుగాల దాన్ని కూడా ప్రమోషన్ చేసుకోవాలి కదా. కాబట్టి ఆ దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. ఒక ఇల్లు కట్టాలి హైదరాబాద్లో, ఒక ఇల్లు కూడా కంప్లీట్ కాలే. ఎంత దరిద్రంగా తయారైందంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బడ్జెట్లో పెట్టినటువంటి లాస్ట్ బడ్జెట్లో పెట్టినటువంటిది 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపులు జరిపారు ఇండ్ల గురించి. అది ఎంత ఇచ్చారంటే 5,000 కోట్లు మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్లో నువ్వు అదే ఇండ్లకు నిర్మాణానికి కొత్త ఇండ్లు నిర్మాణం చేసుకోవాలంటే నువ్వు 20,000 కోట్లు పెట్టాలి కదా. అంటే నువ్వు పెట్టినదే ఇయ్యలే ప్రజలకు, దాన్ని మళ్ళీ 5,000 కోట్లకు తగ్గించారు. అవి ఇస్తారా ఇయ్యరా తెలియదు. బడ్జెట్లోనే కేటాయింపులు లేని దానికి, బడ్జెట్లను నువ్వు అలొకేషన్ చేయని దానికి ఎట్లు ఇస్తావు? ఇక దీంట్లో ఇదొక దిక్కు అవుతుంటే దీంట్లో మళ్ళీ బీసీల నెత్తిలో శతకోపం పెట్టిండు. ఏమని చెప్పారు? ప్రతి పనిలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 42% ఇస్తా అని చెప్పారు. ఈ దీంట్లో ఇండ్ల నిర్మాణంలో ఏదైతే LIG అని చెప్పేసి కేటాయించిన దాంట్లో బీసీలకు 16% మాత్రమేనట. మరి నువ్వే చెప్పినావు కదా 42% అన్నింటిలో రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి. అది గవర్నమెంట్ వర్కులలో కావచ్చు, లేకపోతే కాంట్రాక్టర్లో కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో 42% పొలిటికల్ రిజర్వేషన్ పక్కన పెడితే కనీసం ఈ ఇండ్లలో కూడా బీసీలకు మోసం చేసేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతున్నారు. మిత్రులారా, ప్రభుత్వము హైదరాబాద్ నగరంలో అది క్యూరా పేనా తర్వాత తెలుసు అందరికీ. క్యూర్ అనే పేరైతే పెట్టిండ్రు. క్యూర్ అంటే ఒకటి నయం చేయడానికి క్యూర్. కానీ ఈ చట్టం చూసిన తర్వాత బిల్లు ఇప్పుడు వచ్చింది. దీంట్లో 319 ప్రొవిజన్స్ ఉన్నాయి, 42 చాప్టర్స్ ఉన్నాయి దీంట్లో. అయితే ఈ యొక్క క్యూర్ ఏదైతే GHMCని వీళ్ళు రీప్లేస్ చేస్తారు యాక్ట్ని, చట్టాన్ని. 1955 చట్టంలో మార్పులు తీసుకురావాలి. ప్రజల అవసరాలతో పాటు మార్పితే తప్పేం లేదు, మాకు అటువంటి అభ్యంతరం ఏం లేదు. అయితే ఈ క్యూర్ పేరు మీద వీళ్ళు చేసేటటువంటి అనేక ప్రొవిజన్స్లో దాంట్లో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ముఖ్యంగా ట్యాక్సేషన్ సిస్టంలో ఎక్కడ కూడా సైంటిఫిక్ ట్యాక్సేషన్ లేదు. మీరు ఒకవేళ చూస్తే ప్రతి సంవత్సరం 5% ట్యాక్స్ పెరిగేటట్టు అవకాశాలు ఉన్నాయి. ఒకటి. రెండోది, రిజిస్ట్రేషన్ వాల్యుయేషన్ మీద మీకు ట్యాక్స్ ఫిక్స్ చేస్తారని ఒకటి. తర్వాత ఇప్పుడున్న ట్యాక్స్ స్ట్రక్చర్ ఏదైతుందో దాని తర్వాత ఎటువంటి స్ట్రక్చర్ తీసుకుని ఇది మొత్తం యూనిఫార్మిటీ లేకుండా ఒక ట్యాక్స్ దోపిడీ ఉంటుంది. ఈ క్యూర్ ప్రజల్లో లోకల్ బాడీలో ట్యాక్స్ దోపిడీ ఉంటుంది. ఇది అదేవిధంగా వాటరు, సివరేజు ఈ రెండు కూడా సపరేట్ బోర్డుగా చేసేటటువంటిగా
ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి దాంట్లో కూడా రెండు సపరేట్గా ఇప్పుడైతే కలిపే ట్యాక్స్ కడతా ఉన్నారు. మరి సపరేట్ ట్యాక్సెస్ అయితే ఎవరు అంటే ప్రజల మీద ఎంత భారం పడుతుందో ఒక్కసారి మనం ఆలోచించాలి. రెండోది ఇక్కడ విషయం ఏంటంటే గతంలో జిహెచ్ఎంసీలో మ్యాండేటరీ ఏంటంటే వార్డ్ మెంబర్స్గా కొంతమంది వాళ్ళు సెలెక్ట్ చేసుకొని లోకల్ కార్పొరేటర్స్ వార్డ్ మెంబర్స్తో పాటు స్థానిక సమస్యలపైన స్థానికంగా ఉన్నటువంటి ఒక పరిపాలనలో భాగంగా ఉంటుండే. ఇది 74th అమెండ్మెంట్ సంబంధించినటువంటి ఒక స్పిరిట్ అది. అంటే పార్టిసిపేషన్, లోకల్ బాడీలో పార్టిసిపేషన్ ఆఫ్ ది పీపుల్. దీంతో అర్బన్ లోకల్ బాడీస్లో వార్డ్ మెంబర్స్ అనేది ఉందో ఇది మ్యాండేటరీ, చట్టంలో మ్యాండేటరీ అది. ఇది దీంట్లో ఎక్కడ కూడా వార్డ్ మెంబర్స్ ఒక అభిప్రాయాలు కానీ ఎక్కడ కానీ లేదు ఇక్కడ. తర్వాత ఎన్నుకోబడ్డటువంటి ఒక ఏవైతే ప్రజాప్రతినిధులు ఉంటారో కార్పొరేటర్స్ కానీ వాళ్ళకు సంబంధించినటువంటి కూడా దీంట్లో ఎక్కడ కూడా రోల్ ఉంటుంది అనేది ఎక్కడ స్పష్టంగా లేదు. అది మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ప్రెస్ మీట్. ఢిల్లీ వీధుల మీద అత్యంత దుర్మార్గమైన దమనకాండను ఎదుర్కొని మరి ప్రజల గొంతుకను విద్యార్థుల గొంతుకను వినిపిస్తున్నారో మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాం. విద్యార్థులు యువత చేస్తున్న ఆందోళన అది బాధ్యతాయుతమైన ఆందోళనగా ప్రభుత్వాలు పరిగణించాలి. వాళ్ళ ఆందోళన వెనుకున్న సమస్య, ఆ సమస్యకు పరిష్కారాన్ని చూపించడం అన్నది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇందులో ఎటువంటి హింసకు తావుండడానికి వీల్లేదు. శాంతియుతంగా నిరసన చేయడం అన్నది ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చిన హక్కు, లేక నాగరిక సమాజంలో నాగరిక మానవులు చేయాల్సిన పని. విద్యార్థులు, యువకులు, ప్రధానంగా వాటితో పాటు ప్రభుత్వ యంత్రాంగం మరింత బాధ్యతగా సమన్వయం పాటించాల్సిన అవసరం ఉంది. లక్షలాది మంది యొక్క నమ్మకాన్ని వమ్ము చేస్తూ వాళ్ళ యొక్క నెలల కొద్దీ శ్రమ, పరిశ్రమ, అట్లాగే తల్లిదండ్రుల యొక్క కష్టార్జితం, ఈ దేశ భవిష్యత్తు కోసం ఉపయోగపడాల్సిన పిల్లల యొక్క ఆందోళన, ఇవన్నీ కూడా ఆ నీట్ పేపర్ లీక్తోనే ఈ భారతదేశంలో పరీక్షా విధానం ఎంత అన్యాయంగా ఉందో అర్థమైపోతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా డిఎస్సి పరీక్షల్లో లీకేజీలు, అక్రమాలు జరిగాయని అనేక వార్తలు, ఆధారాలు పేరు మీద మనకు వచ్చాయి, మనం చూసాం. ఇవన్నీ ఏదో రాజకీయంగా కొట్టేయాల్సిన అవసరం లేదు. ఇది రాజకీయం మాట్లాడతారని ఆ రాజకీయాల వలన ప్రయోజనం పొందే వాళ్ళు మాత్రమే మాట్లాడతారు. నేను ఒక విషయాన్ని చాలా బాధాకరంగా నేను ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నాను, అట్లాగే అందరికి కూడా గమనించమని కోరుతా ఉన్నా. విద్యార్థులపైన అంటే మాకు అన్యాయం జరిగింది, ఈ అన్యాయాన్ని సరిదిద్దండి అని ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడడానికి ఉంటే, లేక నిరసన కార్యక్రమాన్ని అక్కడ కొనసాగిస్తూ ఉంటే, మనమందరం ఆ దృశ్యాల్ని చూశాం. అత్యంత బాధాకరమైన సన్నివేశాలు. చివరికి మేకులు కొట్టిన లాఠీలతో పిల్లల్ని కొట్టారంటే గుండె తరుక్కుపోతుంది. అట్లాగే చిన్నపిల్లలని చూడకుండా కొట్టిన సంఘటనలు చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో. అట్లాగే గర్ల్స్ స్టూడెంట్స్ పట్ల వాళ్ళ యొక్క ప్రవర్తన కూడా చూస్తూ ఉన్నాం. పైగా కొట్టేటప్పుడు అదొక సంతోషకరమైన అంశంలాగా నవ్వుకుంటూ అట్లా కొడుతూ పోవడాన్ని కూడా చూసాం మనం. ఇది కరెక్ట్ కాదని చెప్పాలనుకుంటా ఉన్నాం. భావి భారత పౌరుల పట్ల వాళ్ళు ప్రశ్న అడిగితేనే ఈ విధంగా సమాధానం చెప్తుంది అని అధికార యంత్రాంగం చూపించాలనుకుంటే ప్రజాస్వామ్య భారతదేశంలో అది సహేతుకం కాదు, అది కరెక్ట్ కాదని చెప్పాలనుకుంటా ఉన్నాం.
నీట్ యూజీ పరీక్షల నిర్వహణలో అవకతవకల అంశం దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసి సిజేపీ మద్దతుదారులు విద్యార్థులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. ఈ ఘర్షణలకు సంబంధించిన ఢిల్లీ పోలీసులు నేడు 5 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. నిన్న జరిగిన ఈ ఆందోళనలో 118 మందికి పైగా పోలీస్ సిబ్బంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ సిజేపీ కార్యకర్తలు వేలాది మంది విద్యార్థులు సోమవారం జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వైపు భారీ ర్యాలీగా బయలుదేరారు. ఈ క్రమంలో నిరసనకారులు బారికేడ్లను ఛేదించుకొని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో ఢిల్లీ పోలీసులు కేంద్ర బలగాలకు చెందిన 118 మంది సిబ్బంది గాయపడ్డారు. వీరిలో స్పెషల్ కమిషనర్, జాయింట్ కమిషనర్, అదనపు కమిషనర్, డిప్యూటీ కమిషనర్ వంటి ఉన్నతాధికారులు కూడా ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు తమ ఎక్స్ ఖాతాలో తెలిపారు. ఈ హింసాత్మక ఘటనలపై కన్నట్ ప్లేస్, పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లతో పాటు ఇతర పరిసర ప్రాంతాల్లో మొత్తం 5 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. హింస జరిగిన ప్రాంతాలను బట్టి మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. నిందితులను గుర్తించేందుకు 250కి పైగా వీడియోలను పరిశీలిస్తున్నారు. వీటిలో మొబైల్ ఫోన్ రికార్డింగ్లు, సీసీటీవీ ఫుటేజ్, డ్రోన్ కెమెరా విజువల్స్, పోలీసుల బాడీ వర్న్ కెమెరాలు ఫుటేజ్లు ఉన్నాయి. పటాన్చెరు, సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో నూతనంగా నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు రాజయ్య మాట్లాడుతూ ఆసుపత్రి నిర్మాణం పూర్తయి దాదాపు సంవత్సరంన్నర గడిచినా ఇప్పటికీ ప్రారంభించకపోవడం దురదృష్టకరమని అన్నారు. 300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆసుపత్రిలో అవసరమైన వైద్య పరికరాలు, బెడ్లు, ఇతర సౌకర్యాలని సిద్ధంగా ఉన్నప్పటికీ రాజకీయ కారణాలతో ప్రారంభాన్ని జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ఆసుపత్రిని ప్రారంభించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు వాజిద్ ఆలీ, పాండురంగారెడ్డి, నాగేశ్వరరావు, పార్టీ కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు. సూపర్ స్పెషల్ హాస్పిటల్ వెంటనే ప్రారంభించాలి. సూపర్ స్పెషల్ హాస్పిటల్ ప్రారంభించాలి. పటాన్చెరు సూపర్ స్పెషల్ సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ జిందాబాద్ ప్రారంభించాలి. సూపర్ స్పెషల్ హాస్పిటల్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం తీసుకురావాలి ప్రజల సౌకర్యం కోసం. జిందాబాద్ సిపిఎం ప్రారంభించాలి. సూపర్ స్పెషల్ హాస్పిటల్ జిందాబాద్ సిపిఎం ప్రారంభించాలి. సూపర్ స్పెషల్ హాస్పిటల్ జిందాబాద్ సిపిఎం ప్రజలకి అందుబాటులో తేవాలి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి. సూపర్ స్పెషల్ హాస్పిటల్ ప్రారంభించాలి. సూపర్ స్పెషల్ హాస్పిటల్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్ సిపిఎం ప్రారంభించాలి. సూపర్ స్పెషల్ హాస్పిటల్ సూపర్ స్పెషల్ హాస్పిటల్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్ సిపిఎం ప్రారంభించాలి. సూపర్ స్పెషల్ హాస్పిటల్ స్పెషల్ హాస్పిటల్ ప్రారంభించాలి. సూపర్ స్పెషల్ హాస్పిటల్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్ సిపిఎం ప్రారంభించాలి. పటాన్చెరులో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే అందుబాటులోకి తేవాలి. కార్మిక వర్గానికి హాస్పిటల్ వెంటనే. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ నష్టాన్ని తగ్గించడం, ద్విచక్ర వాహనదారుల్లో హెల్మెట్ వినియోగంపై అవగాహన పెంచడం లక్ష్యంగా ఉప్పల్ ట్రాఫిక్ పోలీసులు వినూత్నంగా హెల్మెట్ బ్యాంక్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించే వాహనదారులకు జరిమానా విధించడమే కాకుండా తాత్కాలికంగా హెల్మెట్ అందించి సురక్షితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. అనంతరం వారు నిర్ణీత సమయంలో హెల్మెట్లు తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో రోడ్డు భద్రతపై బాధ్యత పెంపొందించడంతో పాటు హెల్మెట్ ధరించడం ప్రతి ద్విచక్ర వాహనదారుడి ప్రాణ రక్షణకు ఎంత ముఖ్యమో తెలియజేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసుల శిక్షణ కంటే భద్రతకే ప్రాధాన్యత ఇస్తూ చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సిపి మేడం ఆధ్వర్యంలో ఈ హెల్మెట్ బ్యాంక్ అనే కార్యక్రమాన్ని ఉప్పల్ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో భాగంగా ఉప్పల్ రింగ్ రోడ్లో హెల్మెట్ బ్యాంక్ అనేది పెట్టినాము. దీంట్లో ఏసీపీ గారు, ఇన్స్పెక్టర్ గారు కూడా పాల్గొన్నారు. దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఎవరైనా రోడ్డుపైకి వచ్చినప్పుడు కంపల్సరీ హెల్మెట్ అనేది ఉండాలి. కొన్ని అనివార్య పరిస్థితులలో వాళ్ళు మర్చిపోవడం కానీ, అసలు హెల్మెట్ కొనుక్కోకుండా ఉండడం కానీ, ఇట్లాంటి సందర్భాల్లో రోడ్డుపైకి వచ్చినప్పుడు
వాళ్ళకి మేము చలాన్ విధించితే కంటే వాళ్ళకు ఒక హెల్మెట్ ప్రొవైడ్ చేయడమే శ్రేయస్కరం అని మేము భావించినాము. దీనిలో భాగంగా రోడ్డు పైన మేము ఉంటాము, చూస్తాము. ఎవరైనా హెల్మెట్ లేకుండా కనిపిస్తే వాళ్ళకు ప్రప్రథమంగా వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకొని వాళ్ళకి హెల్మెట్ ఇచ్చి వాళ్ళకి చెప్తాము హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది, ఎందుకు హెల్మెట్ ధరించాలని చెప్తాము. ఆ తర్వాత వాళ్ళ ప్రయాణానికి వాళ్ళు ఒకరోజు కానీ ఎప్పుడైనా కానీ హెల్మెట్ తీసుకొని వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత తిరిగి హెల్మెట్ అనేది మళ్ళీ మాకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే విధంగా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎవరైనా కనిపిస్తే కూడా ఇట్లా రోజు మేము ఒక 50 నుంచి 100 వరకు హెల్మెట్ పెట్టుకొని వీటి పబ్లిక్ అనేది అరువుగా అద్దె లాంటిగా అంటే తాత్కాలికంగా వాళ్ళకు ఫెసిలిటేట్ వసతి కల్పిస్తాము. వాళ్ళు ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని రోడ్డుపైకి వెళ్ళినప్పుడు సేఫ్గా కంపల్సరీ హెల్మెట్ ధరించి వెళ్ళాలనే లక్ష్యంతో హెల్మెట్ బ్యాంక్ అనేది మేము ప్రారంభించాము. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తన రాజకీయ ఉనికిని చాటుకోవడానికి నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎల్ నీనో కారణంగా ఏర్పడుతున్న ప్రకృతి విపత్తు పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి తెలంగాణ ప్రజలను ఆదుకునేందుకు కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలి. చేతనైతే రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు, ప్రాజెక్టులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఏ సభలోనూ సభ్యుడు కాకపోవడంతో తన అభిప్రాయాలను అధికారిక వేదికపై చెప్పే అవకాశం లేక అసెంబ్లీ సమావేశాలకు ముందే అనవసర వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ ప్రచారం చేసుకోవాలని రామచంద్రరావు ప్రయత్నిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్యూర్ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడుతుంది. అక్కడ అన్ని పార్టీలకు తమ అభిప్రాయాలను వెల్లడించే పూర్తి అవకాశం ఉంటుంది. బీజేపీ తన వైఖరిని తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధుల ద్వారా సభలో వెల్లడించవచ్చు. ముందుగానే గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేయడం తగదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తుంది. మెజారిటీ ఉందని ప్రతిపక్షాల గొంతు నొక్కే సంస్కృతి మాది కాదు. గతంలో బీజేపీ ప్రభుత్వం అనేక కీలక చట్టాలను సరైన చర్చ లేకుండానే తీసుకువచ్చింది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ప్రతి అంశంపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, మీకు చేతనైతే ఎల్లినో ఏ విపత్తు అయితే రైతాంగాన్ని, తెలంగాణ ప్రజానికానికి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడ్డదో అదొక జాతీయ విపత్తుగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి నీకు చేతనైన నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయి తప్ప ఇక్కడ రాజకీయాల్లో నీ ఉనికిని కాపాడుకోవడానికి మాట్లాడే విధానం చూస్తే ప్రజలకు ఆశ్చర్యం కలుగుతోంది. ఇందిరమ్మ ఇండ్లు కడతా అంటే ఎన్నికల కోసం అంటా ఉన్నావు. మీరేమో ఉద్యోగాలు ఇవ్వరు, మాట మీద నిలబడరు, రైతులకు వేధింపులకు గురి చేస్తారు, దేశవ్యాప్తంగా విద్యార్థులు హక్కును అడిగితే లాఠీచార్జీ చేస్తారు, నిరంకుశంగా పరిపాలిస్తారు. ఇంత అప్రజాస్వామికంగా నేను అనుకున్నా రామచంద్రరావు గారు ఒక విద్యార్థి రాజకీయాల నుంచి ఒక న్యాయవాదిగా నిన్నటి జరిగినటువంటి దేశవ్యాప్తంగా పార్లమెంటులో విద్యార్థులు దెబ్బలు తింటూ కూడా సత్యాగ్రహంగా దాడి చేయండి, కొట్టండి అని చెప్తున్నటువంటి సందర్భంలో వారికి సంఘీభావం ప్రకటించి గొప్పవాడైతారు అనుకున్నాం. కానీ తన ఉనికికి ఎక్కడ ప్రమాదం వస్తుందో అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఏదో విమర్శ చేస్తా ఉండు. ఎక్కడ చట్టసభలో సభ్యత్వం లేక పాపం అతను భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులను లెక్కబెట్టని పరిస్థితుల్లో ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తా ఉండు. ఇది దురదృష్టకరం. ఇప్పటికైనా జాతీయ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నీకు చేతనైతే తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి నేను ఇబ్బందుల్లో కాపాడి కేంద్రం నుంచి జాతీయ విపత్తు కింద నిధులు తీసుకురావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ప్రెస్ మీట్. నీట్ వివాదంపై ఢిల్లీలో చెలరేగిన హింసాత్మక నిరసనలు. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్